ముఖ్యమైన కారణం హర్ష సాయి. నానా కార్యక్రమాలు తెరలేపారు, బాగుంది, హర్షించినాం మేము హర్ష సాయి గారు. కాకపోతే దాని తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నిజంగా దాంట్లో ఉన్నటువంటి ఇన్డెప్త్ సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాత చాలా భయం వేసింది. స్మార్ట్ గేమ్స్ మాయలో పడ్డ విద్యార్థులు సమస్తం కోల్పోతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్లకు 2 నిండు ప్రాణాలు బలి అయ్యాయి. స్మార్ట్ గేమ్స్ ఆన్లైన్ బెట్టింగ్. అరే నేను హర్ష సాయి గురించి గింత మంచిగా గొప్పగా ఊహించుకున్నా కదా, గింత చీప్ పాలిటిక్స్ ఎందుకు ప్లే చేస్తూ ఉన్నాడు. గతంలో ఒక వ్యక్తి మహబూబ్నగర్ నుంచి వచ్చి మరి కేఆర్ టీవీలో పాలు పంచుకోవడం జరిగింది. అన్న నేను ఇట్లా 30 లక్షలు 50 లక్షలు పోగొట్టుకున్నా అన్న, ఇలా నా కుటుంబం రోడ్డున పడ్డది అని చెప్పేసి. ఆన్లైన్లో గేమ్లు ఆడుకుంటా ₹1 కాదు, ₹2 కాదు, ₹3 కాదు, 15 లక్షల రూపాయలు ఆన్లైన్ గేమ్ల ద్వారా పోగొట్టుకున్నాం, అప్పుల పాలయ్యిండు. నిన్న మీరు కేఆర్ టీవీలో పెట్టిపించినటువంటి కామెంట్స్ నిజంగా చాలా బాధేసింది. గుమ్మడికాయల దొంగ ఎవరు అని అంటే భుజాలు తరుముకున్న విధంగా మొత్తానికి బ్యాన్ కేఆర్ టీవీ అని చెప్పేసి తన స్క్రిప్టెడ్ బ్యాచ్ తోటి మరి కామెంట్లు పెట్టిస్తూ ఉన్నాడు. నమస్తే, నేను మీ క్రాంతి. ఈ వీడియో చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యమైన కారణం హర్ష సాయి. హర్ష సాయి అనే వ్యక్తి తన స్క్రిప్టెడ్ బ్యాచ్ తోటి కేఆర్ టీవీ పైన పడిపోయాడు. ఊహించని విధంగా ఎక్కడా కూడా తన ప్రస్తావన లేకుండా చేసినటువంటి ఒక వీడియోలో హర్ష సాయికి అగెనిస్ట్గా వీడియో చేస్తున్నామని తనకు తానే ఫీల్ అయిపోయి, తనకు తానే ఊహించుకొని, తనకు తానే గుమ్మడికాయల దొంగ ఎవరు అని అంటే భుజాలు తరుముకున్న విధంగా మొత్తానికి బ్యాన్ కేఆర్ టీవీ అని చెప్పేసి తన స్క్రిప్టెడ్ బ్యాచ్ తోటి మరి కామెంట్లు పెట్టిస్తూ ఉన్నాడు. నేను దీనికి నిజంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. హర్ష సాయి గారు మీ పైన మంచి గౌరవం ఉండేది గతంలో. ఎందుకు ఈ అంశం చెప్తా ఉన్నానంటే, తోటి యువకుడు నిజంగా వేల కొద్ది డబ్బులు, లక్షల కొద్ది డబ్బులు పేద ప్రజలకు పంచిపెడతా ఉన్నాడు అని చెప్పేసి నిజంగా నేను గర్వపడ్డా మీ విషయంలో. మీరు సినిమా తీస్తూ ఉన్నారు అని అంటే నిజంగా ఆశ్చర్యపోయి సపోర్ట్ చేయాలి ఇటువంటి యువకులకు అని చెప్పేసి నేను నా మనసులో అనుకున్నా. కానీ ఆ సినిమా ఆగిపోయింది అర్ధాంతరానంగా. మరి దాని కారణాలు మీకు తెలుసు. అండ్ మీరు పలు ఇంటర్వ్యూలో కూడా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు మీరు చెప్పినటువంటి విషయాలు గమనిస్తే కనుక నిజంగా హర్ష సాయి గింత గొప్ప వ్యక్తి, గింత మంచి వ్యక్తి అని చెప్పేసి నేను ఫీల్ అయినా. బట్ నేను నిన్న చూసినటువంటి కామెంట్స్ కనుక గమనిస్తే, నిన్న మీరు కేఆర్ టీవీలో పెట్టిపించినటువంటి కామెంట్స్ నిజంగా చాలా బాధేసింది, చాలా ఇబ్బంది అనిపించింది. అరే నేను హర్ష సాయి గురించి గింత మంచిగా గొప్పగా ఊహించుకున్నా కదా, గింత చీప్ పాలిటిక్స్ ఎందుకు ప్లే చేస్తూ ఉన్నాడు, అది కూడా మా పైన అని చెప్పేసి నాకు అనిపించింది. సో ఒక్కసారి అసలు ఏం జరిగింది అన్న అంశాన్ని మీకు ఖచ్చితంగా ప్రజలకు చెప్పాలి. ఎందుకు అంటే హర్ష సాయి అభిమానులు కావచ్చు, లేకపోతే ఫాలోవర్స్ కావచ్చు, వాళ్ళు ఈ పని అయితే ఎట్టి పరిస్థితుల్లో చేయరు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, వాళ్ళు సాధారణ మానవులు, వాళ్ళకి టాక్టిక్స్ తెలియవు, వాళ్ళకు ఎవరిని ఇబ్బంది పెట్టేటటువంటి ఆలోచనలో వాళ్ళు ఉండరు. మంచి ఎక్కడ ఉంటే అక్కడ పోయేటటువంటి వ్యక్తులు ఈ సామాన్య ప్రజలంతా కూడా. సో అదేవిధంగా మీరు దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ మీ మంచితనాన్ని గమనించినటువంటి వాళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. సపోర్ట్ చేస్తూ మీకు సబ్స్క్రిప్షన్ రూపంలో మీ ముందలో ఉన్నారు, మీ యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు. సో వాళ్ళది కాదు తప్పు, మీ స్క్రిప్టెడ్ బ్యాచ్ తప్పు. క్లియర్గా చూస్తే కేఆర్ టీవీలో ఈ బెట్టింగ్ యాప్స్ పైన మాట్లాడినందుకు గాను, అంటే నేను ఇందాక చెప్పినట్టుగా గుమ్మడికాయల దొంగ ఎవరు అని అంటే నేనే అని భుజాలు తరుముకున్న విధంగా క్లియర్గా ఎక్కడా కూడా హర్ష సాయికి సంబంధించినటువంటి ప్రస్తావన లేదు. ఆ ప్రస్తావన లేకుండానే మీరు మీ స్క్రిప్టెడ్ బ్యాచ్ తోటి బ్యాన్ కేఆర్ టీవీ అని చెప్పేసి ఎందుకు కామెంట్స్ పెట్టించారు. అండ్ అవి స్క్రిప్టెడ్ అని ఎందుకు అంటున్నానంటే, క్లియర్గా మీరు ఒకసారి కనుక చూస్తున్నటువంటి వీక్షకులు మీరు కామెంట్స్ని ఒకసారి చెక్ చేయండి. ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తే, లేకపోతే ఇతర లాంగ్వేజ్ల నుంచి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేస్తే ఏ విధంగా ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, లేకపోతే ఆ వర్డ్స్ ఫార్మేషన్ ఉంటుంది అన్న విధంగా మనకు క్లియర్గా అర్థమైపోతూ ఉన్నది. అండ్ హిందీలో కొంతమంది కామెంట్లు పెడతా ఉన్నారు. వాస్తవానికి హిందీ వ్యూవర్స్కి మనం మాట్లాడే తెలుగు అంత క్లియర్గా అర్థం కాదు, అంత అర్థవంతంగా అర్థమయ్యే అవకాశమే లేదు. మరి హిందీలో కామెంట్స్ ఎట్లా పెడతా ఉన్నారు, లేకపోతే ఇతర లాంగ్వేజ్లలో కామెంట్లు ఏ విధంగా పెడతా ఉన్నారు అన్నది ఒకసారి మీరు గమనించుకోవాలి. స్క్రిప్ట్ చేస్తే బరాబర్ పకడ్బందీగా ఎవరికి దొరకనట్టుగా ఉండాలి. ఎందుకు ఈ అంశం చెప్తా ఉన్నానంటే, రవి కిరణ్ యువ సామ్రాట్
రవికిరణ్ చేసినటువంటి గత కొన్ని రోజుల నుంచి చేస్తున్నటువంటి పోరాటమా లేకపోతే ఇంకేమనాలనో అర్థం కాదు. బట్ ఆయన ఒక మంచి కాజ్ మీద పోరాడుతూ ఉన్నాడు. నాట్ ఓన్లీ హర్ష సాయికి అగెనిస్ట్గా కాకుండా ఇతర ఎవరైతే ఉన్నారో సొసైటీలో ఈ బెట్టింగ్ యాప్స్ పైన ప్రలోభాలకు గురి చేసి యువకులను ఆ బారిన పడేటట్టు ఆ ఊబిలో పడి చిక్కుకొని కొట్టాడుకుని చచ్చిపోయేదాకా వాళ్ళు ఆ బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్లకు దిగుతా ఉన్నారు. సో వాళ్ళందరిపైన కూడా యువ సామ్రాట్ రవి అనేటటువంటి వ్యక్తి ఫైట్ చేస్తూ ఉన్నాడు. సో ఆయనే నేను ఒక వారం 10 రోజుల కిందనే అప్రోచ్ అయినా, రవి గారు మీరు రండి ఒకసారి మాట్లాడాలా మీతోటి, అసలు మీరు ఎందుకు పదే హర్ష సాయిని టార్గెట్ చేసిరు, లేకపోతే ఇతర సెలబ్రిటీలను ఎందుకు టార్గెట్ చేసిరు అని చెప్పేసి నేను మాట్లాడదాం అనుకొని పిలిచిన. సో తనకు టైం సెట్ కాలే, నాకు టైం సెట్ కాలే, కుదరలే. నిన్న వచ్చిండు అనుకోకుండా నేను ఇంటర్వ్యూ చేసిన, ఇంకా టెలికాస్ట్ అవ్వాలి, అది ఇవాళ టెలికాస్ట్ అయ్యేటటువంటి ఇవాళనో రేపు టెలికాస్ట్ అవుతుంది. సో ఆ ఇంటర్వ్యూ అయిన సంగతి రవికిరణ్కు, నాకు, లేకపోతే తనతో వచ్చినటువంటి ఇద్దరు ఫ్రెండ్స్కి, మా టీం సభ్యులకు మాత్రమే తెలుసు. కానీ స్పష్టంగా కేఆర్ టీవీలో మేము 2 రోజుల కింద చేసినటువంటి వీడియో కింద డోంట్ అప్లోడ్ టెలికాస్ట్ రవికిరణ్ ఇంటర్వ్యూ అని చెప్పేసి పెట్టారు. మీకు ఎట్లా తెలిసింది? మీరు ఏం చేస్తూ ఉన్నారు అంటే సైబర్ నేరగాళ్ళు ఏ విధంగా ఉన్నారు, సైబర్ క్రైమ్స్ ఏ విధంగా చేస్తున్నారు అన్నదానికి ఇదొక శిక్షణంలాగా కనిపిస్తూ ఉన్నది. అంటే ఫోన్లు గిట్లా యాక్ట్ చేస్తున్నారా ఏంది అని అన్నది డౌట్ వస్తూ ఉంది, అంటే మాట్లాడే ఫోన్లు. సో దయచేసి ఇది కరెక్ట్ పద్ధతి కాదేమో అని నాకైతే అనిపిస్తూ ఉంది. ఒకసారి మీరు గమనించండి. నిజంగా మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం వల్ల మిమ్మల్ని నమ్ముకున్నటువంటి అభిమానులు, మిమ్మల్ని ఫాలో అవుతున్నటువంటి అభిమానులు, మీరు చేస్తున్నటువంటి మంచి పనులు గుర్తించినటువంటి అభిమానులు వాటి బారిన పడి లక్షల కోట్ల రూపాయలు పోగొట్టుకున్నటువంటి దుస్థితిలో ఇవాళ భారతదేశం ఉంది. మీరు నాట్ ఓన్లీ ఒక స్టేట్, అంటే మొదట మీరు ఏమంటారు, అది ఏదో ఫ్యాక్ట్స్ చెప్తూ వీడియోస్ చేసేవాళ్ళు, చాలా బాగుంటుండే. కొత్త తరహాలో ఫ్యాక్ట్స్ చెప్తా ఉన్నాడు అని చెప్పేసి కొంచెం అబ్బురపరిచే విధంగా ఉంటా ఉండే. దాని తర్వాత మీరు అప్డేట్ అయిన తర్వాత హెల్పింగ్ చేస్తూ నానా కార్యక్రమాలు తెరలేపారు, బాగుంది, హర్షించినాం మేము హర్ష సాయి గారు. కాకపోతే దాని తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నిజంగా దాంట్లో ఉన్నటువంటి ఇన్డెప్త్ సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాత చాలా భయం వేసింది. కొన్ని రోజుల తర్వాత భారతదేశ యువకులందరూ కూడా ఎటుపోతారు అన్న ఒక ప్రశ్న మొదలవుతూ ఉంది. నిజంగా ఇవాళ నిన్న మొన్న మొదలైనటువంటి ఈ ప్రశ్న కాదు, గత కొన్ని నెలల నుంచి, కొన్ని ఏళ్ళ నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ బరిలో పడినటువంటి, లేకపోతే ఆ ఊబిలో చిక్కుపోయినటువంటి చాలామంది వ్యక్తులు ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్నారు, 18 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, వెయిటర్స్ ఉన్నారు, సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, నెలకు 25,000 30,000 సంపాదించేటటువంటి సాధారణ మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారు. ఇళ్లల్లో అక్క పెళ్లి కోసం, చెల్లి పెళ్లి కోసం దాపెట్టుకున్నటువంటి డబ్బును తీసుకొని పోయి ఆ బెట్టింగ్ యాప్లలో పెట్టి లక్షల రూపాయలు పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. రిజిస్ట్రేషన్ దగ్గర ల్యాండ్ అమ్ముకొని, ఒక రైతు రిజిస్ట్రేషన్ ల్యాండ్ అమ్ముకొని ఓ వ్యక్తి దగ్గర పడ్డ అకౌంట్ల నుంచి తన ల్యాండ్కి సంబంధించిన అమౌంట్ తన అకౌంట్లో పడగానే తన కొడుకు తెలియని స్థితిలో ఆ డబ్బును పోగొట్టినటువంటి, లక్షల రూపాయలు పోగొట్టినటువంటి పరిస్థితులు ఈ మన 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నాయి. ఇటువంటి అంశాలన్నిటికీ కారణం ఎవరు అంటే నిజంగా చెప్తా ఉన్నా, ట్రూలీ హానెస్ట్లీ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు క్లియర్గా, వాళ్ళు ఎవరైనా సరే హర్ష సాయి గారు మీ ప్రస్తావన లేదు, మీరు ఎందుకు మీదేసుకున్నారో నాకు అర్థం కాలే. అసలు ఈ వీడియో చేయొద్దు, దానిపైన మాట్లాడద్దు, స్పందించొద్దు అనుకున్నా. బట్ నాకు అనిపించింది నిజంగా ఒక వ్యక్తి తప్పు చేయకపోతే, ఆ వ్యక్తి పేరే లేకపోతే, ఆ వ్యక్తి నన్నే అంటుండు అని చెప్పేసి ముందుకు వస్తుండు అని అంటే దానికి తప్పు చేసినట్టే కదా అన్నది నాకు అనిపించింది. సో ఒకవేళ మీరు కనుక తప్పు చేసి ఉంటే దయచేసి అది మానుకుంటే బాగుంటుంది. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా, సొసైటీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి అభిమానులు, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి 2 తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, యువకులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. దయచేసి ఆ బెట్టింగ్ను బంద్ చేయండి. నేను క్లియర్గా మీరు ఒకసారి చూడండి, హర్ష సాయికి సంబంధించినటువంటి వీడియోలలో కూడా మీరు ఎక్కడ చూసినా ఒక చిన్నపిల్లలకు కేకులు కోపిస్తాడు, ఆ కేక్ పైన పరి మ్యాచ్ అని చెప్పేసి ఉంటుంది. లేకపోతే ఒక కుండ వల కొడతాడు, ఆ కుండ పైన ఒక స్టిక్కర్ అతికేసి ఉంటుంది. లేకపోతే తన ల్యాప్టాప్లో ఇట్లా టక ఫిగర్స్ మారుతూ ఉంటాయి. 1000 నుంచి 2000, 2000 నుంచి 3000, 3000 నుంచి 4000, 4000 నుంచి 5000, 50,000, లక్ష, ఇట్లా 5 లక్షల దాకా 6 లక్షల దాకా మారుతూ ఉంటుంది. 150% బోనస్ అని చెప్పేసి డిస్ప్లే అవుతూ ఉంటుంది. దాన్ని మీరు దేనికి సంకేతంగా సూచిస్తూ ఉన్నారు అంటే ఆడమని చెప్తా ఉన్నారా, ఆడొద్దని చెప్తా ఉన్నారు? ఆడడం వల్ల ఇబ్బందులు ఏంటి? నిజంగా మీరు ఒకవేళ మీరు రెగ్యులర్గా అదే పని పెట్టుకొని మీరు ఆడుతూ ఉన్నారా? మీరు ఆడడం వల్లనే ఇంత డబ్బులు అక్కడి నుంచి వచ్చినటువంటి డబ్బులను ఇస్తూ ఉన్నారు. అటువంటి వీడియోలు ఏమైనా ఉంటే దాన్ని ఇన్స్పిరేషన్గా లేకపోతే మీరు పెట్టండి. మీరు ఆడరు, మీరు చెయ్యరు,
మీకున్న ఇన్ఫ్లుయెన్స్, మీకున్నటువంటి ఏదైతే సబ్స్క్రిప్షన్ ఉందో దాన్ని అడ్డు పెట్టుకొని మీరు ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం వల్ల చాలామంది యువకులు నష్టపోతూ ఉన్నారు, చాలామంది యువకులు చచ్చిపోతూ ఉన్నారు, చాలామంది కుటుంబాలు బయటపడతా ఉన్నాయి, చాలామంది కుటుంబాలు రోడ్న పడి ఇలా కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. వాటన్నిటికి కారణం మీరే అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి నేను క్లియర్గా చెప్తా ఉన్నా, ఒకవేళ కనుక నేను ఏమాత్రం మీ పేరు తీయకుండా ప్రస్తావించినటువంటి ఒక వీడియోలో మీరు నన్నే అంటున్నారు అని చెప్పేసి మీరు ఫీల్ అయిపోయి మీరు పెట్టించినటువంటి కామెంట్లు, మీరు పెట్టినటువంటి కామెంట్లు చాలా దుర్మార్గం అని చెప్పేసి చెప్తా ఉన్నాను. దయచేసి ఈ చీప్ పాలిటిక్స్ బంద్ చేయండి. మీకు ఒకవేళ నిజంగా స్పష్టత ఉండి నిజంగా మీరు సమాజం పట్ల సేవా తత్పరతతో ఉంటే, సమాజానికి మంచి చేయాలన్న ఆలోచనతో మీరు ఓన్లీ డబ్బులు పంచుతున్నారు, లేకపోతే ఇతర కార్యక్రమాలకు తెరలేపుతున్నారు అయితే దయచేసి మీరు రండి, నేను చేస్తా మిమ్మల్ని ఇంటర్వ్యూ. చాలా ప్రశ్నలు ఉన్నాయి నా మదిలో, ఖచ్చితంగా నేను మిమ్మల్ని అడగాలి. ఎందుకు ఈ అంశం చెప్తా ఉన్నా అంటే ఈ దొంగసాటు వ్యవహారాలు బంద్ చేస్తే బాగుంటుంది. చాలామంది కొంతమంది ఆ వ్యక్తిత్వం అంతనా, లేకపోతే వారి ఆలోచన అంతనా, లేకపోతే ఇంత కింది స్థాయికి దిగి ఆలోచిస్తారా అన్న అంశాలను ఒకసారి కనుక మనం పరిశీలిస్తే నిజమేనేమో అన్న దుస్థితిలో మీరు ఇవాళ ఉన్నారు అని అన్నట్టుగా అయితే నాకు క్లియర్గా అనిపిస్తూ ఉంది. దయచేసి ఇది బంద్ చేయండి. ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి అంశాలను మీరు ప్రమోట్ చేయడం బంద్ చేయండి. మీకు సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళకు కూడా చెప్పండి, దయచేసి సోదరా ఇవి బంద్ చేయండి. దీనివల్ల యువకులందరూ నష్టపోతూ ఉన్నారు, యావత్ భారతదేశం అంతా నష్టపోతూ ఉన్నది, యావత్ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా నష్టపోతూ ఉన్నారు అని చెప్పేసి మీరు వాళ్ళకు సూచన చేయండి. ఇది ఒక గొప్ప కార్యక్రమం కింద మేము పరిగణలోకి తీసుకుంటాం. దయచేసి మీరు ఈ చీప్ పాలిటిక్స్ అయితే ప్లే చేయకండి. ఎందుకు అంటే దీనివల్ల నష్టపోయేది ఏంటంటే పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులు ముఖ్యంగా. ఎందుకంటే డబ్బు ఆశ వీళ్ళకే ఉంటుంది. నిజంగా ఓ కోటి రూపాయలు ఉన్న వాళ్ళకు పెద్ద ఫరక్ ఏం పడదు. ఒకవేళ వాళ్ళు 1 కోటి రూపాయలు పోగొట్టుకున్నా కూడా ఫరక్ పడదు. ఇవాళ తినడానికి తిండి లేక నలిగిపోతున్నటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులే ఈ డబ్బు ఆశలో పడి, డబ్బు మోజులో పడి ఈ బెట్టింగ్ యాప్స్, మీరు ప్రమోట్ చేస్తున్నటువంటి బెట్టింగ్ యాప్స్లో పాల్గొని వాళ్ళు వేల కొద్ది డబ్బులు, లక్షల కొద్ది డబ్బులు, కోట్ల కొద్ది డబ్బులు పోగొట్టుకుంటా ఉన్నారు. మీరు వారి పాపం, లేకపోతే వాళ్ళ కుటుంబాల పాపం, లేకపోతే వాళ్ళ చెల్లె కోసం, లేకపోతే వాళ్ళ అక్క కోసం దాపెట్టుకున్నటువంటి డబ్బును మీరు ఇతరులకు పంచిపెట్టడానికి కారకులు అవుతున్నారు. కాబట్టి వాళ్ళ పాపం మీకే తగిలేటటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి మీరు దీనికి ముందుగా ఇప్పుడు ఏ విధంగా అయితే మీ పేరు తీయకుండా, మీ ప్రస్తావన తీయకుండా మీరు భుజాలు తరుముకొని కామెంట్లు పెట్టిస్తూ ఉన్నారో, ఇప్పుడు స్పష్టంగా చెప్తా ఉన్నా, ఇప్పుడు మీ పేరు తీసి వీడియో చేస్తూ ఉన్నా కదా, మీరు దీన్ని ఇనిషియేటివ్గా తీసుకొని దయచేసి అది బంద్ చేయండి. మీరు మీకు సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా బంద్ చేయండి. ఇది క్లియర్గా చెప్తా ఉన్నా. అండ్ ఇంకోటి ప్రేక్షకులకు చెప్పేది ఏంటి అని అంటే, ఈ వీడియో ద్వారా మోస్ట్లీ బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా ఇతర దేశాలలో నుంచి ఎస్టాబ్లిష్ అయినవే, భారతదేశంలో ఎస్టాబ్లిష్ అయినవి కావు, భారత్లో ఎస్టాబ్లిష్ అయినవి కాదు, భారత్లో అయినవి లేకపోతే వాళ్ళు రిజిస్టర్ చేసినవి అసలే కానే కావు. అవి ఇతర దేశాలలో భారతదేశ సొమ్మును మొత్తం కొల్లగొట్టడం కోసం, తెలుగు రాష్ట్రాల ప్రజల సొమ్మును మొత్తం కొల్లగొట్టడం కోసం ఇతర దేశాలు పెట్టుకున్నటువంటి అప్లికేషన్స్ అవి. దాని ఆల్గారిథం వేరే ఉంటుంది. మిమ్మల్ని, మీ మెదడును మొత్తం కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకొని మీరు అప్పు చేసి మరీ డబ్బులు పెట్టి గేమ్ ఆడేటట్టుగా మిమ్మల్ని చేసేటటువంటి ఒక నీచమైన ఆల్గారిథం అది. దయచేసి ఇది గమనించండి. ఈ బెట్టింగ్ యాప్స్ల వల్ల లాభపడ్డ వాళ్ళు 99.09%లో 0.1% మాత్రమే. 100%లో క్లియర్గా చెప్తా ఉన్నా, ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల లాభపడ్డది అని అంటే నాకు తెలిసి 0.01% కూడా లాభం పొందిన వాళ్ళు లేరు. క్లియర్గా చెప్తా ఉన్నా. ఎందుకంటే అసలు వాస్తవానికి ఆ 0.1% కూడా అసలు అవకాశమే లేదు. ఎందుకు అని అంటే మీరు క్లియర్గా అర్థం చేసుకోండి, డబ్బులు ఎవడు ఊరికే ఇయ్యడు. మీరు మీ కాళ్ళ మీద, మీ కష్టార్జితం మీద ఆధారపడినటువంటి సొమ్ముకు మాత్రమే మీరు బాధ్యులు. డబ్బులు ఊరికే రావు. దయచేసి మీరు ఇది గమనించాలి. ఎందుకు చాలా ఆవేదన అవుతా ఉన్నది, చాలా ఇబ్బంది అవుతా ఉన్నది. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మా చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు, లేకపోతే పదే కేఆర్టీవీని ఆశ్రయిస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు. గతంలో ఒక వ్యక్తి మహబూబ్నగర్ నుంచి వచ్చి మరి కేఆర్టీవీలో పాలు పంచుకోవడం జరిగింది. అన్న నేను ఇట్లా 30 లక్షలు 50 లక్షలు పోగొట్టుకున్నా అన్న, ఇలా నా కుటుంబం రోడ్డున పడ్డది అని చెప్పేసి. సో అటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలన్నీ గమనిస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది. దయచేసి డబ్బులు ఊరికే రావు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల మీకు డబ్బులు వచ్చే అవకాశాలు లేవు. క్లియర్గా చెప్తా ఉన్నా. వాడు బెట్టింగ్ యాప్స్ వాడు దాదాపు లేదన్నా కూడా 1500 కోట్ల రూపాయలు ఓన్లీ
ట్యాక్సే కడతా ఉన్నాడు ఇక్కడ రన్ చేస్తున్నందుకు. యాక్చువల్గా 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఇవి బ్యాన్ చేసిర్రు, అయినా కూడా ఆడుతూ ఉన్నారు కొంతమంది. దయచేసి మీరు ఇది గమనించాలి. దీనిపైన ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి, ప్రభుత్వాలు ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ గంజాయి లేకపోతే డ్రగ్స్ లేకపోతే కొకైన్ లేకపోతే ఇతర దురలవాట్లకి ఏ విధంగా అలవాటు పడతా ఉన్నారో 2 తెలుగు రాష్ట్రాల్లోని యువకులు లేకపోతే యావత్ భారతదేశంలోని యువకులు, అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్స్ ఊబిలో పడి చిక్కుపోయి ఉన్నారు. వీళ్ళందరినీ బయటికి తేవాల్సినటువంటి అవసరమైతే 2 తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులకు, దేశ రాజకీయ నాయకులకు, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అయితే ఉంది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. దయచేసి బెట్టింగ్ యాప్స్లో పాల్గొని డబ్బుల కోసం, ఆశ కోసం పాల్గొనేవారు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా బెట్టింగ్ యాప్స్ను పాల్గొనకండి, అవి ఇన్స్టాల్ చేయకండి, దాంట్లో మీరు డబ్బులు పెట్టకండి, ఆడకండి. మీరు కష్టం చేసి సంపాదించినటువంటి రూపాయే మీది, ఇతరులు ఊరికే మీకు ఇవ్వరు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. హర్షసాయి గారు ఫైనల్గా చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో చీప్ పాలిటిక్స్ పే చేయకండి. దయచేసి నేను మీకు ఇది మీరు వార్నింగ్ అనుకుంటారా, లేకపోతే హెచ్చరిక అనుకుంటారా, లేకపోతే నేను ఇన్వైట్ చేస్తున్నాను అనుకుంటారా, లేకపోతే సోదరభావంతో పిలుస్తున్నాను అనుకుంటారా, లేకపోతే మీరు మంచి వ్యక్తులు మీరు ప్రూవ్ చేసుకోండి అని చెప్పేసి నేను ఈ వేదిక కల్పిస్తా అనుకుంటారా, మీరు ఏ విధంగా ఫీల్ అయినా పర్వాలేదు. దయచేసి ఒకసారి రండి, నిజంగా తేడా తెల్లం చేసుకుందాం. దయచేసి ఈ చీప్ పాలిటిక్స్ బంద్ చేసి మీకు సంబంధించినటువంటి టీంకు ఎవరైతే ఉన్నారో మీరు కావాలని కామెంట్లు పెట్టిస్తున్నటువంటి టీంకు క్లియర్గా చెప్పండి, మీరు కూడా బంద్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ.